నేను 2014 వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా. 2014 వరకు ఎక్కడున్నా? నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా పాత్ర ఉందని అంగీకరిస్తావా? ఫస్ట్ ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు. కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు. ఆనాడు కరీంనగర్లో సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు. తెలంగాణ ఉద్యమకారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఏరుగాని తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రావడానికి పోయిండు. పోతే ఆ కరీంనగర్ సభ డ్యాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి రారా నా కొడుక అని చెప్పినాడు. మా అశోక్ అక్కడ ఉన్నాడు. ఆయన పాత్ర గది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని ఫైర్ చేస్తా చంపుతా అని చెప్పినాడు ఆయన. నేను తెలంగాణ ఉద్యమం కోసం జైళ్ళ పాలైంది నేను, కేసులు పెట్టుకోబడింది నేను, రక్తం చెందింది నేను. ఆయనకు నాకున్న తేడా గది. రెండవది, నేను మంత్రిగా ఉంటా. మంత్రిగా ఉంటే మల్కారికి ఒకదానిగా చేస్తానా? మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా, ఆ మాత్రం సోయకుండా ఉండద్దా? మంత్రిగా ఉన్నాడంటే మొత్తం తెలంగాణ మంత్రినా లేకపోతే నేను మల్కాగిరి మంత్రిని అవుతున్నా? 2, 3 అసలు నీకు ఏం అధికారం? నీకు ఆయనకు ఆ సోయి లేదు. అధికారం నాగానే కళ్ళనెత్తికి ఏది పడుతుందో మాట్లాడుతా అంటే కుదరదు. నా స్కూల్ ఎక్కడో తెలుసా? నా స్కూల్కి కేశవన్ హై స్కూల్ ఉంటుంది నాది, నారాయణగూడ నాది. నేను నారాయణగూడ చదువుకున్నోడిని, నేను ఆలియా కాలేజ్ చదువుకున్నోడిని, సైఫాబాద్ చదువుకున్నోడిని. నేను ఉండబట్టి ఇక్కడ మీ మల్కాగిరి కాన్స్టిట్యున్సీలో ఉండబట్టి 32 ఏళ్ళు అవుతుంది. 1992 బిజినెస్లో ఆనాడు స్కూల్ 76 నుంచి 86 దాకా ఉండి బిజినెస్లో ఉన్నా. నన్ను పట్టుకొని ఈయన ఏం చేసినంటే ఏమైనా సోయి ఉందా? నేను ఇంకోటి అడుగుతున్నా మీ ద్వారా. ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ అయిండు. ఏదో అక్కడ ఓడిపోతే అయ్యో కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఇక్కడ గెలిచిండు. మరి ఒక్కనాడు వచ్చిండా? ఏమైనా చేసిండా? వస్తాడా? మల్కాగిరి చౌరస్తాకి వచ్చి చర్చ పెడదాం. నేను తిరిగినా ఇక్కడ ప్రజలతోటి, ఆయన తిరిగిండా, నేను కనబడ్డా, ఆయన కనబడి తేల్చుకుందాం. వాటికనే మాట్లాడితే అవుతుందా? బుడ్డరకావు లెక్క మాట్లాడితే ఎక్కడైతే